ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు మన చేతులు పదే పదే తాకే వస్తువు ఏది అంటే కళ్ళు మూసుకుని చెప్పేయచ్చు. అది ప్లాస్టిక్. టూత్ బ్రష్, పాల ప్యాకెట్, వాటర్ బాటిల్, క్యారీ బ్యాగ్, షాంపూ సాచెట్, ఇలా చుట్టూ ప్లాస్టిక్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాం. అయితే ఇన్స్టంట్ అవసరాల కోసం వాడుతున్న ఈ ప్లాస్టిక్ భూమికి, మూగజీవుల ప్రాణాలకు ఎంత శాపంగా మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇంట్లో నిర్లక్ష్యంగా వాడి పారేసే ప్లాస్టిక్ కవర్ వందల కిలోమీటర్ల దూరంలో ఉండే నదులు దాటుకొని సముద్ర గర్భంలో ఇదే చేప కడుపులోకి ఎలా వెళ్తోంది? దేశ రాజధాని ఢిల్లీలోని యమునా నది దుస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ పొడవునా ఉన్న బంగాళాఖాతం వరకు సముద్ర జీవులు ప్లాస్టిక్ విషాన్ని ఎలా జీర్ణించుకుంటున్నాయి? ఈ సమస్య రోజురోజుకు ఎందుకు తీవ్రమవుతోంది? ఇలాగే వదిలేస్తే ఫ్యూచర్ పరిస్థితి ఏంటి? దీనికి విరుగుడు ఎలా? ఇవన్నీ ఈ కథనంలో సమగ్రంగా విశ్లేషిద్దాం. ఇంట్లో లేదా వీధిలో వాడే ప్లాస్టిక్ ఎక్కడో సముద్రంలో ఉండే చేపల కడుపుల్లోకి ఎలా చేరుతుంది? ఇది వినడానికి విచిత్రంగా అనిపించినా దీని వెనుక ఒక భయంకరమైన సైకిల్ ఉంది. నిత్యం వాడే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిళ్లు, స్ట్రాలు, ప్యాకేజింగ్ కవర్లను తర్వాత చెత్తబుట్టల్లో వేస్తాం లేదా రోడ్డు పక్కన పారేస్తాం. అవి రీసైక్లింగ్కు వెళ్లక ఎక్కడికక్కడే గుట్టలుగా పేరుకుపోతాయి. వర్షాలు పడ్డప్పుడు వాటితో ప్రమాదభరిత ప్రయాణం మొదలవుతుంది. వరద నీరు రోడ్లపై, డ్రైనేజీలలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను చెరువులు, నదులలోకి నెట్టుకెళుతుంది. ఉదాహరణకు ఢిల్లీ వంటి నగరాల్లో వాడే ప్లాస్టిక్ వ్యర్థాలు యమునాలోకి చేరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికొస్తే గోదావరి, కృష్ణా వంటి జీవనదులు బంగాళాఖాతంలో కలిసే ప్రాంతాలలో ఏటా టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి కొట్టుకుపోతున్నాయి. అలా మీ చేతిలో నుంచి జారిన ఒక ప్లాస్టిక్ బాటిల్ లేదా కవర్ వారాలు, నెలల వ్యవధిలో సముద్రంలోకి అడుగు పెడుతుంది. సముద్రంలో పడిన ప్లాస్టిక్ బాటిల్ అలాగే ఉంటుందా? అక్కడే ముప్పు దాగి ఉంది. ప్లాస్టిక్ సహజంగా భూమిలో కలవడానికి వందల ఏళ్లు పడుతుంది. కాని సముద్రంలోని ఉప్పు నీరు, సూర్యుడి అతినీలలోహిత కిరణాలు, అలల ఘర్షణ వల్ల అది చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది. చివరికి 5 మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణం గల సూక్ష్మ కణాలుగా మారిపోతుంది. ఇవి కొన్నిసార్లు కంటికి కూడా కనిపించవు. నీటిపై తేలియాడే ఆ కణాలపై నాచు పేరుకుపోతుంది. దానివల్ల సముద్ర జీవులను ఆకర్షించే సహజ ఆహారపు వాసన వస్తుంది. దీంతో చిన్న చిన్న చేపలు, రొయ్యలు, పీతలు వాటిని తమకు దొరికే సహజ సిద్ధమైన ప్లాంక్టన్ అనే ఆహారంగా భావించి మింగేస్తాయి. ఫలితంగా ప్లాస్టిక్ సముద్ర జీవుల ఆహారపు గొలుసు మొత్తం విస్తరించి మొత్తం సముద్ర పర్యావరణ వ్యవస్థనే కలుషితం చేస్తోంది. ప్లాస్టిక్ సమస్య రోజురోజుకు ఇంత తీవ్రం కావడానికి ప్రధాన కారణం యూజ్ అండ్ త్రో లైఫ్ స్టైల్. ఒకప్పుడు వస్తువులు పదే పదే వాడేవాళ్లం. ఇప్పుడు 5 నిమిషాల కోసం ప్లాస్టిక్ వస్తువుల వాడకం అడ్డు అదుపు లేకుండా వాడుతున్నాం. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, స్పూన్లు, స్ట్రాలు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ ఇలా ఎన్నో. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్లో 9 నుంచి 10% మాత్రమే రీసైక్లింగ్ అవుతోంది. మిగిలిన 90% గుంతల్లో పూడ్చిపెట్టడమో, తగలబెట్టడమో జరుగుతోంది. అలా కాల్చడం వల్ల వాతావరణంలోకి విషవాయువులు విడుదలవుతుండగా నేలపై పడేసిన ప్లాస్టిక్ చివరికి జలాశయాలను చేరుతోంది. నగరాలు వేగంగా విస్తరిస్తున్నా దానికి తగ్గట్టు వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలు లేకపోవడం సమస్యను జటిలం చేస్తోంది. సో ఇప్పుడు మీరు అంటున్న నానో ప్లాస్టిక్స్, సో వాటిని అంటే మనం తగ్గించే పరిస్థితిలో కూడా మనం లేము. ఇప్పుడు అంత ఎడిక్ట్స్ అయిపోయాం. మనం పూర్తిగా వాటి చేతుల్లోకి వెళ్ళిపోయాం, ప్లాస్టిక్స్ చేతుల్లోకి వెళ్ళిపోయాం. ఎందుకంటే ప్రతిదీ మన చుట్టూ ఏది చూసుకున్నా ప్లాస్టిక్స్తోనే తయారు చేస్తున్నాము. సో దీనిని అంతా అందరికీ తెలియజేయాలి, ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. సో ప్రపంచం మొత్తం ప్రయత్నాల్లో ఉంది ఇది. ఎందుకంటే మన మనుగడకే అంటే జీవరాశులన్నిటి మాటకేం కానీ మన మనుగడకే ఇది ముప్పు. ఇప్పుడు మనం చేస్తున్న తప్పుడు ఉపయోగించటం, ప్రతిదానికి ప్లాస్టిక్స్ని ఉపయోగిస్తున్నాం కదా. సో దానివల్లనే కాకుండా
కొత్త కొత్త కెమికల్స్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేవి అవన్నీ సరైన మానిటరింగ్ లేక, అంటే రూల్స్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయి కానీ ఇన్ఫోర్స్ చేయట్లేదు, ఎవరు పాటించట్లేదు. దానివల్ల ఏంటంటే పొల్యూషన్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇదంతా మన దేశంలోనే శాస్త్రవేత్తలు ఆధారాలతో నిరూపించిన చేదు నిజం. ఢిల్లీ వద్ద యమునా పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. పారిశ్రామిక రసాయనాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు కలిసిపోయి వేసవిలో సైతం మంచుకొండల్లా తెల్లటి నురుగు తేలుతూ ఉంటుంది. ఆ నది నీటి నమూనాలు, చేపల్లో భారీగా మైక్రోప్లాస్టిక్స్ ను పరిశోధకులు గుర్తించారు. దక్షిణ భారతదేశానికి వస్తే ఆంధ్ర విశ్వవిద్యాలయంతో పాటు మరికొన్ని ప్రముఖ పరిశోధనా సంస్థలు విశాఖ, కాకినాడ, మచిలీపట్నం తీరాలలో విస్తృత అధ్యయనాలు చేశాయి. బంగాళాఖాతం నుంచి మత్స్యకారులు పట్టుకొచ్చిన చేపలు, రొయ్యలు, పీతల జీర్ణ వ్యవస్థలను, మొప్పలు, వాటి కండర కణజాలాలు ల్యాబ్లో పరీక్షించినప్పుడు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకొచ్చాయి. మనం ఇష్టంగా తినే చందమామ, వంజరం, జల్లలు వంటి చేపల పొట్టల్లో పాలిథిన్, పాలీప్రొపైలిన్, నైలాన్ వంటి ప్లాస్టిక్ పాలిమర్ల రేణువులు లభ్యమయ్యాయి. ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం ఇదే వేగంతో ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి చేరితే 2050 నాటికి సముద్రాలలో చేపల బరువు కంటే ప్లాస్టిక్ వ్యర్థాల బరువే ఎక్కువగా ఉంటుంది. అంటే సముద్రాలు చేపలకు కాదు, ప్లాస్టిక్కు నిలయాలుగా మారుతాయి. ప్లాస్టిక్ కణాలు జీర్ణకోశంలో పేరుకుపోవడం వల్ల చేపలకు కడుపు నిండినట్లు అనిపించి సహజ ఆహారం తీసుకోవు. దీనివల్ల పౌష్టికాహార లోపంతో, ఆకలితో కోట్లాది చేపలు సముద్రంలోనే చనిపోతాయి. ఇప్పటికే అనేక తిమింగలాలు, తాబేళ్లు టన్నుల కొద్దీ ప్లాస్టిక్ తిని చనిపోయి తీరాలకు కొట్టుకురావడం చూస్తున్నాం. సముద్రాలలోని పగడపు దెబ్బలు ప్లాస్టిక్ పొరల కింద చిక్కుకుపోయి ఆక్సిజన్ అందక అంతరించిపోతాయి. మరొక అల్మారింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే భూగోళానికి కావలసిన ఆక్సిజన్లో 50% పైగా సముద్రాల నుంచే వస్తుంది. కాబట్టి సముద్ర పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటే తిరిగి అది సమస్త జీవరాశి వినాశనానికి దారితీస్తుంది. మనం ప్రకృతికి ఏది ఇస్తామో అది వడ్డీతో సహా తిరిగొస్తుంది. మనం సముద్రంలోకి విసిరేసిన ప్లాస్టిక్ అలానే చేపల రూపంలో తిరిగి డైనింగ్ టేబుల్ పైకి, మన అన్నం ప్లేట్లోకి చేరుతుంది. మైక్రోప్లాస్టిక్స్ ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు ప్లాస్టిక్ తయారీలో వాడే బిస్పినాల్ ఏ, బీపీఏ, థాలెట్స్ వంటి డేంజర్ కెమికల్స్ కూడా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. అవి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడం, థైరాయిడ్ వంటి సమస్యలకు కారణమవుతాయి. దీర్ఘకాలంలో ఈ మైక్రోప్లాస్టిక్స్ రక్తంలో కలిసిపోయి కీలక అవయవాలైన లివర్, కిడ్నీలలో పేరుకుపోతాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి పరిష్కారం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. అయితే చట్టాలు, ప్రభుత్వాలే ఈ సమస్య పరిష్కరించలేవు. ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత తీసుకోవాలి. మార్కెట్కు లేదా కిరాణా షాప్కి వెళ్లేటప్పుడు కవర్లకు నో చెప్పి గుడ్డ సంచి లేదా జూట్ బ్యాగ్ తీసుకెళ్లడం అలవాటు చేసుకోవాలి. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లకు స్వస్తి చెప్పి స్టీల్, రాగి లేదా గాజు బాటిళ్లను వాడాలి. శుభకార్యాలలో ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లకు బదులు విస్తరాకులు, మట్టి పాత్రలు, పేపర్ వస్తువుల్ని ప్రోత్సహించాలి. ఇంట్లో వచ్చే చెత్త తడి చెత్త, పొడి చెత్తగా వేరుచేసి మున్సిపల్ వాహనాలకు అందించాలి. ఇది ప్లాస్టిక్ రీసైక్లింగ్కు ఎంతో తోడ్పడుతుంది. అలానే ప్రభుత్వాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలి. మురుగునీటిని నదిలోకి వదిలే ముందే మైక్రోప్లాస్టిక్స్ ను వడగట్టే అధునాతన వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ సాంకేతికతను మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఏంటి అంటే సామాన్యులకు తెలియాలి అంటే మనం ఇప్పుడు తింటున్న సముద్రాల్లో దొరికే చందమామలు అంటారు, చందువాలు అంటారు, తర్వాత జల్లలు, తర్వాత మిగతా వంజరాలు, ఇలాంటివన్నీ చాలా కాస్ట్ ఎక్కువే. ప్లస్ అవన్నిట్లోనే ఆల్రెడీ సైంటిస్ట్ ఏంటంటే ప్రూవ్ చేశారు, ఈ నానో ప్లాస్టిక్స్ ఉన్నాయని చెప్పి ప్రూవ్ చేశారు. నేను చెప్తున్నాను కదా, ప్రతి జీవిలోని నానో ప్లాస్టిక్స్ ఆల్రెడీ అయిపోయి మమైక మీద అంటారు కదా. సో అది లేకుండా ఏ జీవి ఇప్పుడు ఏ సెల్ లేదు. అది ఆ పరిస్థితికి వచ్చేసాం మనం.
పూర్తిగాను. సో దీనికోసం అని చెప్పి అది తెలుసుకోవాలి. అంటే అర్థం అవ్వట్లేదు, బయటికి ఏం కనిపించదు. డెఫినెట్గా మనమే, మిగతా జీవులు ఏవి ఈ పొల్యూషన్ కారకాలు కాదు, మనమే తయారు చేస్తున్నాం వాటిని అన్నిటిని. సో అన్నిట్లోని ఇది పేరుకుపోయి మనకి మళ్ళీ క్యాన్సర్స్ వచ్చే విధంగా కారకాలు అవుతున్నాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లాస్టిక్స్ యూజ్ చేయటం అనేది బాగా తగ్గిస్తే మంచిది. చూశారుగా ప్లాస్టిక్ సమస్య ఏ స్థాయికి చేరిందో. మనం తాత్కాలిక అవసరాల కోసం వాడుతున్న ప్లాస్టిక్ ప్రకృతిని ఎలా విలవిలలాడేలా చేస్తోందో. ఆ విషం తిన్న చేపలని మళ్లీ తింటూ చేతులారా మన ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఈ రోజు నుంచే ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం. నదులు, సముద్రాలు, తద్వారా మన భవిష్యత్తును కాపాడుకుందాం.